కాకినాడలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ నెల 18 నుంచి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇప్పటికే జిల్లాల నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, వాలంటీర్లకు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన లాగిన్లను అందించారు. అధినేత ఆదేశాల మేరకు సభ్యత్వ కార్యక్రమం విజయవంతం చేస్తామంటున్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు కొనసాగనుంది. దానికి కాకినాడ రూరల్లో ప్రస్తుతం ఆ కార్యక్రమం స్వయంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ముఖ్యంగా గత సంవత్సరం ఏదైతే 6,47,000 మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే తాజాగా ఈ సంవత్సరం 10 లక్షలకు మించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం అన్నది కొనసాగనుంది. ఏదైతే రూరల్లో అత్యధిక మెజారిటీతో నెగ్గిన పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం అయితే కొనసాగిస్తారు. ముఖ్యంగా 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ రోజు ఏ కార్యక్రమాలు ఏంటి, 10 రోజుల్లో వాళ్ళు ఏ టార్గెట్ చేయబోతున్నారన్న సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది కార్యక్రమం? ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వ నమోదుకు సంబంధించి పూర్తిగా కూడా ఈ రోజు నుంచి 28 వరకు కొనసాగిస్తారు. ఏంటి ముఖ్య కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ఉండదు? మీతో మాట్లాడే ముందు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే పోయిన నెల మార్చి నెలాఖరికి పూర్తయిపోయింది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మార్చి నెలాఖరికే పూర్తయిపోవడం జరిగింది. అయినా సరే మార్చి నుంచి ఈ రోజు దాకా కూడా ఆయన సొంత డబ్బులు ఇచ్చిస్తూ సుమారు ఇప్పుడు 2 కోట్ల రూపాయల దాకా ఆయన సొంత డబ్బులు వెచ్చిస్తూ ఇటువంటి ప్రమాదశాత్తు ఎవరికైనా జరగకూడదు, జరిగినటువంటి వారు అందరికీ కాపాడుతున్నటువంటి ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా రూరల్ నుంచి అయితే ఈరోజు 12,200 చిల్లర మంది మన దగ్గర ఇవాళ క్రియాశీలక సభ్యులు అయితే ఉన్నారు. వారి యొక్క కృషి, వారి ఫలితం వల్లే వాటి వల్లే మనం 72,000 మెజార్టీతోటి ఇవాళ ఇక్కడ నెగ్గగలిగా ఉంటే ఖచ్చితంగా మా నాయకులు, క్రియాశీలక సభ్యులు వారు చేసినటువంటి సేవ నిజంగా మర్చిపోలేనటువంటిది. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే రేపు 28వ తారీఖు దాకా ఉన్నది. ఎందుకంటే నెలాఖరు కదా అని చాలామంది అనుకుంటారు. తర్వాత 3 రోజులు పేపర్ వర్క్ ఉంటుంది. అది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదివరకట్లాగా మీరు ఎక్స్టెన్షన్ చేసి కొలిది నాయకుడి మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. నాయకుడు 10 రోజుల్లో ఎటు చేసేట్టు ఇంకో నెల పోయిందంటే ఆ నెల వల్ల నాయకుడే సొంతంగా కట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ నాయకుడి యొక్క కష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ 10 రోజుల్లోనే ఇక లాస్ట్ టైంలాగా ఎక్స్టెన్షన్స్ ఇస్తారు, చూద్దాం అన్న ఆలోచన మానేసి దీన్ని పూర్తి చేసి కాకినాడ రూరల్ని మొదటి స్థానంలో నిలబెడతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు రెన్యువల్తో పాటు మళ్ళీ కొత్తవి కూడా నమోదు చేస్తారా? పూర్తిగా రెన్యువల్ చేసుకోవాలి, పాతవి నమోదు చేసుకోవాలి. ఎంత కట్టాలి, ఏ విధమైన డాక్యుమెంట్లు దీనికి అవసరం? దీనికి మన సత్యనారాయణ గారు తయారు చేశారు, ఉపాధ్యక్షులు. దీనికి ఏంటంటే క్రియాశీలక సభ్యత్వం కావాల్సిన ఏంటంటే మన 12,000 చిల్లర చేసుకోగా కొత్త రెన్యువల్ చేసి ఒక 20,000 టార్గెట్గా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇవాళ 70 మంది క్రియాశీలక సభ్యులు వాలంటీర్లని ఉత్సాహంగా వచ్చారు ముందుకి. ఆ 70 పేర్లు పైకి పంపడం జరిగింది. వీటికి కావాల్సింది ముఖ్యంగా అన్నీ సెల్ ఫోన్లోనే కూర్చొని చేసేయచ్చు. ఎక్కడికి పట్టుకెళ్ళి ఎవరికి ఏ కాగితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఫోటో కూడా సెల్ ఫోన్లోనే అయిపోద్ది, ఆధార్ కార్డు సెల్ ఫోన్లోనే అయిపోద్ది. మీ మొబైల్ నెంబర్ ఉండాలా, నామినీ పేరు ఉండాలి, నామినీ ఆధార్ కార్డు ఉండాలా. 500 రూపాయలు సభ్యత్వం కట్టడానికి 500 రూపాయలు ఉండాలి. ఈ 6 మన దగ్గర ఉంటే ఇది కరెక్ట్గా 10 నిమిషాలు నుంచి 5 నిమిషాలు పడుతున్నారు ప్రాసెస్. 5 మినిట్స్ 2 to 3 మినిట్స్ ప్రాసెస్ ఇది. కాబట్టి మ్యాక్సిమం 5 మినిట్స్ ప్రాసెస్. కాబట్టి లాస్ట్ టైం కన్నా పెద్ద ఎత్తున డబుల్ అవ్వాలా, 20,000 దాకా అవ్వాలని చెప్పి దీంట్లో ఒక వ్యక్తి జరగకూడదు ప్రమాదశాత్తు ఎవరైనా మరణిస్తే అతనికి ఆ నామినీకి 5 లక్షల రూపాయల చెక్కు ఏదైతే వాళ్ళ నామినీ భార్య అయితే ఇస్తారో, తల్లిదండ్రుల పేరు ఇస్తారో, ఎవరి పేరు ఇస్తారో ఆ నామినీకి 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అది కూడా స్వయంగా పిఎస్సి మెంబరు ఇవాళ మంత్రి గారు, పిఎస్సి అధ్యక్షుడు ఇవాళ మంత్రి గారు ఆయనే దీన్ని వచ్చి దగ్గరుండి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ ఎవరికైనా ప్రమాదశాత్తు కుర్రోళ్ళు ఎక్కువ పార్టీలో
అందుకని ప్రత్యేకంగా కళ్యాణ్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకున్నారు. చిన్న చిన్న బండ్ల మీద యాక్సిడెంట్లు అయితే 50,000 రూపాయల దాకా ఒకవేళ ఆరోగ్యశ్రీ అది లేకుండా ఉంటే, ఒకవేళ ఆరోగ్యశ్రీలోకి వెళ్ళినా ఇంకో దాంట్లోకి వెళ్ళినా మళ్ళీ ఇది వచ్చేచ్చు. ఇది డైరెక్ట్గా నువ్వు వైద్యం చేయించుకుని ఆ బిల్లు పట్టుకుని వస్తేనే ఈ 50,000 రూపాయల దాకా, మ్యాక్సిమం 50,000 రూపాయల దాకా గాయపడినటువంటి వ్యక్తికి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏదైతే 100% స్ట్రైక్ రేట్తో ముఖ్యంగా రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలను అందరినీ చూరగొన్నటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇదే 5 లక్షల రూపాయల జీవిత బీమా, ప్రమాద బీమాని అయితే అందించనున్నారు. ముఖ్యంగా అనుకోని ప్రమాదాల సంఘటనలో ఒకవేళ క్రియాశీలక సభ్యుడు ఎవరైనా సరే పూర్తిగా మరణం చెందితే వాళ్ళకి 5 లక్షల ప్రమాద బీమాని అయితే చెల్లిస్తారు. అలాగే ఏదైనా ప్రమాదం జరిగితే, ముఖ్యంగా అనుకోని సంఘటనలో పూర్తిగా కూడా బైకులపై ప్రమాదం కానీ ఇటువంటి ప్రమాదాలు ఏమైనా చోటు చేసుకుంటే వైద్య ఖర్చుల కోసం 50,000 రూపాయలు అయితే ఈ క్రియాశీలక సభ్యులకైతే జనసేన పార్టీ తరఫున అందించనున్నారు. ఈ కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా ఉండి గత కొన్ని రోజులుగా పార్టీ కృషి చేస్తున్నటువంటి వారందరూ ఖచ్చితంగా ఈ సభ్యత్వం నమోదు చేసుకోవాలని చెప్పి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్9 న్యూస్, కాకినాడ జిల్లా నుండి.